ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో, దీంట్లో హాట్ టాపిక్ ఏది నడుస్తుందంటే బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన ప్రజల గురించి గానీ, వాళ్ళు ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి గానీ, వాళ్ళ కేసులు పడుతున్న పరిస్థితి. దీనిపైన మీ స్పందన ఏంటి? వాటి వల్ల జనాలు నష్టపోతున్నారు. వాళ్ళని క్షమించొచ్చంటారా? ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటారా? వీళ్ళు క్షమాపణ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీని మీద ఇప్పుడు రాజకీయ రంగం కూడా పులుముకుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే శ్యామల గారు. ఈ యొక్క శ్యామల గారు అనేటువంటి ఆమె కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉంది. ఆమె మొన్న బయటకు వచ్చి నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి అంది. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇమీడియట్గా కూడా శ్యామల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ మాత్రం తెలియకుండా ఉండే ఒక రాజకీయ పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉందా? ఆమె కనుక రాజీనామా చేయకపోతే ఇమీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి శ్యామల గారి చేత రాజీనామా చేయించాలని కూడా కోరుతున్నాము. ఇంకా మనం వేరే వాళ్ళ కూడా విషయానికి వస్తే, ఈ యొక్క బెట్టింగ్ అంటేనే ఒక చట్ట వ్యతిరేకమైన పదం. ఇప్పుడు అందరికీ తెలుసు, క్రికెట్లో ఇంకా కొన్ని స్పోర్ట్స్లో బెట్టింగ్ అనే పదం వినపడుతుంటుంది ఎక్కువ. ఈ యొక్క ఒకళ్ళు గెలుస్తారని ఒకళ్ళు ఓడిపోతారని వీళ్ళు బెట్ చేస్తుంటారు. బెట్టింగ్ చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఈ యొక్క బెట్టింగ్ చేయడం చట్టమైనటువంటి విరుద్ధమైన కార్యక్రమం. దీన్ని పోలీసులు కూడా ఎప్పుడు కూడా వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ తెలిసి కూడా ఈ యొక్క యూట్యూబ్లో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్, వాళ్ళ మాటని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వాళ్ళకి అటువంటి గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు వాటి పాజిటివ్గా కూడా ఉపయోగించకుండా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వంటి ప్రమోట్ చేసి మేము కొన్ని కోట్లు సంపాదించాము, మీరు సంపాదించండి, ఈ విధంగా చెప్పి అమాయకులు వీళ్ళు మోసం చేశారు. చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పోయి వాళ్ళు అందులో ఓడిపోయి ఉన్న డబ్బులన్నీ కోల్పోయి ఇంకా ఎవరికి చెప్పుకోలేదు. ఇవి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయట్లా. ఇది గమనించాల్సిన విషయం. వాళ్ళు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కాబట్టి వీళ్ళ మరణానికి కారణం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళు మొన్న రీసెంట్గా జరిగినటువంటి సంఘటన లాగానే అల్లు అర్జున్ గారి కారణం వల్ల ఒక లేడీ, ఒక మహిళ మరియు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇబ్బంది పడ్డారు. మహిళ చనిపోయింది. కాబట్టి ఆయన వెంటనే కూడా నష్టపరిహారం చెల్లించాడు. సారీ చెప్పాలి, నష్టపరిహారం కూడా చెల్లించాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు సంపాదించినటువంటి అమౌంట్ని తీసుకొచ్చేసి ఈ యొక్క వీటి వల్ల మరణించిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి, డబ్బులు పే చేయాల్సిందని కోరుతున్నాం మేమందరం. ఈజీ మనీ కోసం యువత ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోతుంటే, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు చాలా సింపుల్‌గా క్షమించండి, మాకు తెలియక చేశాము, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా, అంటే ప్రమోట్ చేయనిస్తుంది అనుకొని చేశాము, అది తప్పని తెలిసాక మేము ఇక నుంచి చేయట్లేదు, ఆపేసామని చెప్పి చాలా నవ్వుతూ సింపుల్గా వీడియో చూసి, ఎవరైతే సురేఖవాణి గారి కూతురు సుప్రీత, తను కూడా అలానే నవ్వుతూనే తప్పైపోయింది, తెలియక చేశాను, ఇంకోసారి చేయని చాలా సింపుల్గా చెప్తారు. కానీ ఇక్కడ చాలామంది యువత ప్రాణాలు పోయారు. అవును, కొన్ని వేల మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అదే చెప్తుంది. దీనివల్ల ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేయలేరు, ఎవరికి పోలీసులు కంప్లైంట్ చేయలేరు, వేరే వాళ్ళకి చెప్పలేరు. వాళ్ళ మనీ కోల్పోయి తీవ్ర డిప్రెషన్లో ఉన్నాయి, వాళ్ళు మరణించడం జరుగుతుంది. కాబట్టి కూడా వీళ్ళకి కూడా సింపుల్గానే చెప్తున్నాం, మీరు తప్పనిసరిగా మీరు సంపాదించిన అమౌంట్ని కూడా కాంపన్సేషన్గా పే చేయాలి. చనిపోయిన వాళ్ళందరూ కూడా మీరు సంపాదించిన డబ్బుల్ని పంచాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చట్టపరంగా ఇటువంటి పెద్ద చర్యలు ఉండవు అనుకుంటున్నారు. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినా కానీ నెక్స్ట్ వీళ్ళకి పెద్ద శిక్షలు ఏమడు. వీళ్ళని అరెస్ట్ చేస్తారు, కొంతకాలం లోపల ఉండి మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. వీళ్ళకి ఎటువంటి శిక్షలు కూడా ఏమి పెద్ద శిక్షలు ఏమి ఉండవు. అదే వాళ్ళ ధైర్యం. అందుకే కూడా తప్పనిసరిగా కూడా సజ్జనార్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆయన వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాలి. వీళ్ళు సంపాదించారు, ఈ యొక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం విపరీతమైన డబ్బులు సంపాదించారు. కాబట్టి వాళ్ళు సంపాదించిన డబ్బులంతా కూడా స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు పంచాలి. పంచి వీళ్ళ చేత అప్పుడు సారీ చెప్పించాలి, రెండోసారి ఇటువంటి పనులు చేయమని చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళు ఇంకా కూడా ఇటువంటి కూడా చేసి ఇంకొంతమంది మరణానికి కూడా కారణమైతే వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేయాలి. కొంతమందిని ఎన్కౌంటర్ చేసిన వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఇక రెండోసారి కూడా చేయకుండా ఉంటారు. ఆ విషయం మన సజ్జనార్ గారికి తెలుసు అని కూడా భావిస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు బయట మన హాట్ టాపిక్ ఏదైనా నడుస్తుందంటే అది ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్, ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి చాలామంది ప్రజలైతే కోరుకుంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? శిక్షించడమే కాదు, చిన్న శిక్షలు వేయకూడదు, వీళ్ళకి చాలా పెద్ద శిక్షలు వేయాలి. చిన్న శిక్షలు వేస్తే వీళ్ళకి బుద్ధి రాదండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది సమాజంలో తిరుగుతున్న చీడ పురుగు. ఆ బెట్టింగ్ యాప్ సమాజాన్ని నాశనం చేసేటటువంటి యాప్ని ప్రమోట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టాలా. ఎందుకంటే చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. చిన్న బిడ్డలు వీళ్ళకి ఆకర్షితులై, వీళ్ళు చెప్పే విధానానికి ఆకర్షితులై బెట్టింగ్ యాప్కి ఎడిట్ అయిపోయి పోగొట్టుకుని ఏం చేయాలో అర్థం కాక 14-18 సంవత్సరాల పిల్లలు ఉసురు తీసుకుంటుంటే సిగ్గు లేకుండా, సిగ్గులేని సన్నాసుల్లాగా వీళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తూ డబ్బు కోసం పెంట తింటున్నారు వీళ్ళు.
ఇలాంటి విధవల్ని పట్టుకుని తీసుకొచ్చి జైలు వేయాలి. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు అది మాకు తెలియక చేసాము, ఇప్పుడు పొరపాటు అయిపోయింది, ఇప్పటి నుంచి మేము చేయమని అయితే చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? మర్డర్ చేసేసి లేదండి నేను క్షణికావేశంలో చేశానంటే కోర్టులు కానీ పోలీసులు కానీ ఊరుకుంటారా? తప్పు అయిపోయిందంటే అప్పుడు తెలియదా? ఒక గేమ్ ఆడితే పేకాట ఆడితే 4 డబ్బులు పోతాయని తెలీదా? చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారు మీరు? పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేస్తున్నారు, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం, ఇప్పుడు మాకు తప్పని తెలిసింది క్షమించేసేయండి అంటున్నారు. నేనేమంటాను, శిక్ష కూడా మీరే అనుభవించేయండి. శిక్ష అనుభవించాలి కదా. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే. తెలియక చేసినా తెలిసి చేసినా మనం చేసేది తప్పు అయినప్పుడు శిక్ష ఖచ్చితంగా అనుభవించవలసిందే. మీకు శ్యామల తెలుసు, మనకి ఆమె ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, మంచి పేరు తెచ్చింది దీనివల్ల, ఈ యాప్ వల్ల. ఒక రకంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో అది గ్యాంబ్లింగ్, ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా అఫీషియల్గా ప్రమోట్ చేసింది. మన రాష్ట్రంలో అవి నడుస్తాయని కూడా చెప్పింది. అవునవునవును, మంచిగా దొరికింది. ఇప్పుడు సజ్జనార్ గారు పుణ్యం వల్ల శ్యామల గారు బాగా దొరికారు. శ్యామల నీకుంటుంది, నువ్వు ఎన్ని నీతి వాక్యాలు పలికో, ఏదో నిజాయితీ పరులాగా, ఏదో సాధ్విలాగా, సద్గుణాలు నీ దగ్గరే ఉన్నట్టుగా మహాత్మురాలలాగా పోజిచ్చి నువ్వు చేసిన నాటకాలు అర్థమైపోయి పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఇంటికి వస్తుంది, నీ తోలు తీసి నిన్ను నేల మీద కూర్చోబెడుతుంది. భయ్యా సన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కొంతమంది అంటున్నారు, లేదు క్షమించి వదిలేస్తారని కొంతమంది చెప్తున్నారు. అయితే వీళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, అనుకోకుండా వచ్చినటువంటి సెలబ్రిటీతనం వల్ల ఈ సన్నాసులంతా కూడా సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యారు. వీళ్ళని ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇలాంటి తప్పులు మరీ ఎప్పుడు చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని జైల్లో వేయాలి అని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ శ్యామలను కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? అరెస్ట్ అయిపోతే ఏమైనా ఎంత వైఎస్ఆర్సీపీ నాయకురాలు అయితే మాత్రం వదిలిపెడతారు అనుకుంటున్నారా? తొక్క తీసేస్తారు పోలీసులు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం చూస్తున్నాం కదా. చిన్న బిడ్డలు, మొన్న కుర్రోడు కూడా చచ్చిపోయాడు, చిన్న కుర్రోడు. మడ్రిస్టులు వీళ్ళు. శ్యామల ఒక మడ్రిస్టు, దాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. అప్పుడు ప్రత్యేకంగా అరెస్ట్ చేసి దాన్ని ప్రత్యేకమైన సెల్లో పెట్టాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.